హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పిల్లల లంచ్ బాక్స్ మార్నింగ్ రొటీన్ని చూసేద్దాము. సో మార్నింగ్ టైం అందరికీ లేడీస్ అందరికీ హడావుడిగా ఉంటుంది కదండి. పిల్లలు రెడీ అవుతూ ఉంటారు. మనము ఇవన్నీ ప్రిపేర్ చేయాలా, వాళ్ళకి లంచ్ బాక్స్లు, అలాగే స్నాక్స్, అలాగే బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ. సో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. మార్నింగ్ టైంలో ఎలా స్పీడ్గా చేసేసుకొస్తే టైంకి అయిపోతాయో చూపిస్తున్నాను. సో నేను ముందుగానే మార్నింగ్ లేవగానే నేను రైస్ కడిగి పెట్టేశాను. అలానే పాలు కూడా కాగబెట్టడానికి స్టవ్ మీద పెట్టేశాను. ఆ తర్వాత ఇది దోశ బ్యాటర్ అండి. నేను రాత్రిపూటే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా సాల్ట్ కలిపి ప్రిపేర్ చేశాను. పిల్లలు రెడీ అయ్యి రాగానే దోశ వేసి చేసేస్తాను. సో ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఒక పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసి ఒక లెమన్ని కట్ చేసి పెట్టుకున్నా. రాత్రి నానబెట్టుకున్నానండి ఇవి బాదం పప్పు. సో వాటిని పీల్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో పిల్లల స్నాక్స్గా నేను కివీ పెడదాం అనుకుంటున్నాను. సో ఆ కివీ తీసుకొని వాటిని స్లైసెస్గా పీల్ చేసేసి స్లైసెస్గా కట్ చేసుకొని ఇంకా బాక్సుల్లోకి పెట్టేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈలోగా పిల్లలు రెడీ అయ్యి వచ్చేస్తారండి. సో నేను వీళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. దోశ వేసి చేస్తాను. అలానే కొద్దిగా బాదం పప్పు పెట్టాను. అలానే కొద్దిగా సాంబార్ ఉంటే అది వేసి చేస్తున్నాను. ఇలా బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇచ్చేసానండి మార్నింగ్. ఇంకా పాలు కూడా కలిపిచ్చేస్తున్నాను. పాలలో పౌడర్ మిక్స్ చేసేసి ఇంకా ఇదే పాలు కప్లో పోసి ఇచ్చేసాను. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటూ ఉండగానే ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్ చూసేస్తున్నాను. సో నేను ఇక్కడ లెమన్ రైస్ కోసమని ఒక చిన్న తీసుకొని దానిలో ఆయిల్ వేసి దానిలో పోపు గింజలు, అలానే కొద్దిగా గ్రౌండ్ నట్టు వేసి కొద్దిగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసి కరివేపాకు వేసేసాను. కొద్దిగా పసుపు తాలింపులోనే వేసేస్తానండి. అవి తాలింపులో వేయడం వల్ల అన్నంలో కరెక్ట్గా కలుస్తుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను అన్నంలో సాల్ట్ మిక్స్ చేసేసి ఈ తాలింపుని అలానే లెమన్ని కూడా పిండేసేసి అన్నంలో కలిపేస్తాను. ఈ విధంగా హడావుడిగా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ జరుగుతుందండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ సర్దేసేసి ఇంకా మిగతా పనులు చూస్తూ ఉంటాను. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ తీసుకొని ఇంకా పిల్లలు బయలుదేరుతారండి. సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి తప్పకుండా నేను కీరా పెడతాను. కీరా పెట్టడం వల్ల డైజెషన్కి మంచిది అవుతుంది. సో ఈరోజు ఇలా గడిచిందండి లంచ్ బాక్స్ ప్రిపరేషను. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా పెట్టి ఇచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలు రెడీ అయిపోయి వాళ్ళు బయలుదేరుతారండి స్కూల్కి. ఆ తర్వాత నేను కాఫీ కలుపుకుంటాను, ఫిల్టర్ కాఫీ. అది తాగేసి నేను కూడా వాకింగ్కి బయలుదేరుతాను. ఈ విధంగా మార్నింగ్ రొటీన్ ఉంటుందండి. మీరు పిల్లలకి ఏ విధంగా పెట్టారో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఉంటాను, బాయ్.